మోహన్ బాబు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో మోహన్ బాబు యూనివర్సిటీ క్లోజ్ చేశారు. గేట్లు పూర్తిగా మూసివేశారు సిబ్బంది. కాలేజ్ దగ్గరికి ఎవరిని కూడా అనుమతించడం లేదు సెక్యూరిటీ. మీడియాను కూడా వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు. మోహన్ బాబు కాలేజ్ ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు బయలుదేరారు మనోజ్. గొడవల నేపథ్యంలో మనోజ్ పర్యటన పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనోజ్ ని రాకూడదని హైకోర్టు నుంచి నోటీసులకు సంబంధించి కూడా ఒక వార్త తెలుస్తోంది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వస్తున్నారన్న వార్తతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ నెలకొంది. సిబ్బంది మొత్తం కూడా ఆ గేట్లను మూసివేసే పని చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు కూడా బహుశా అక్కడ అడ్డుకుంటున్నారు ఆయన్ని. రేణిగుంట పోలీస్ స్టేషన్ నుంచి ఆయన అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటే గేట్లు మూసేశారు. ఎవరు లోపలికి కనిపించలేరు. మీడియాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తోంది. మనోజ్తో పాటు తన భార్య మౌనిక కూడా ఉన్నారు. మౌనిక మనోజ్ ఇద్దరు కలిసి ఆయన మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లే నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ నెలకొని పర్యటన విషయంలో చాలా ఉద్రిక్తత చోటు చేసుకుని ఆయన అనుమతించకూడదంటూ అనేక రకాలుగా అటు ఆదేశాలు వస్తున్నప్పటికీ ఏం జరుగుతుందో చూడాలి. ఆయన అనుమతించకూడదంటూ కూడా నోటీసులు తెలుస్తోంది హైకోర్టు నుంచి. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి సంబంధించి పర్యటన విషయాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా ఆయనకు నోటీసులు అందించినట్టు తెలుస్తోంది.